నెల్లూరు జిల్లా కావలిలో గురువారం రాత్రి స్థానిక అరుంధతిపాలెం నందు జిల్లా ఎస్పీ అజిత వేజన్ల ఆదేశాల మేరకు కావలి డీఎస్పీ శ్రీధర్ ఆధ్వర్యంలో కార్డన్ సర్చ్ నిర్వహించడం జరిగింది. 3 సీఐలు 4 ఎస్ఐలు 50 మంది సిబ్బందితో 350 ఇళ్లు క్షుణ్ణంగా తనిఖీ చేయడం జరిగిందని డీఎస్పీ తెలిపారు. గంజాయి కత్తులు ఉన్నాయేమో అని పరిశీలించడం జరిగిందన్నారు. ఈ తనిఖీల్లో సరైన పత్రాలు లేని 27 బైకులు, 2 రోడీ షీటర్లను అదుపులోకి తీసుకోవడం జరిగిందని పేర్కొన్నారు. ట్రాఫిక్ రూల్స్ గురించి అక్కడ వారికి వివరించడం జరిగింది. ఎవరైనా అనుమానాస్పద వ్యక్తులు తిరుగుతుంటే పోలీసులకు తెలపాలని ఆయన తెలిపారు. చెప్పండి, ఏమైనా ఉంటే సీక్రెట్ గా మాకు ఫోన్ చేసి చెప్పండి. బయట సీక్రెట్ గా కానీ నాకు కానీ ఫోన్ చేసి చెప్పండి. ఎలాంటి ప్రాబ్లం వచ్చినా కూడా లాండ్ ఆర్డర్కి సంబంధించి మేము ముందుండి ప్రాబ్లం లేకుండా చేస్తాం. మెయిన్గా ట్రాఫిక్ కూడా ఈరోజు మన నెల్లూరు జిల్లా ఎస్పీ మేడం అజిత వేజన్ల ఆదేశాల ప్రకారం మన ఆర్టీసీ బస్టాండ్ వెనకన ఉన్న అరుంధతిపాలెంలో కార్డన్ అండ్ సర్చ్ ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా 2 సిఐలు, 2 టౌన్ సిఐ, కావలి రూరల్ సిఐ, ఎస్ఐలు 4, 50 మంది స్టాఫ్ అందరూ కూడా పాల్గొనడం జరిగింది. దాదాపు 350 ఇల్లు కూడా సెర్చ్ చేయడం జరిగింది. కొత్త వ్యక్తులు ఎవరైనా ఉన్నారా, గంజాయి లాంటి పదార్థాలు, హానికరమైన పదార్థాలు ఏమైనా ఉన్నాయా, ఇళ్లలో ఏమైనా కత్తులు కానీ, బాంబులు కానీ, లేదా తుపాకులు కానీ అన్లైసెన్స్డ్ ఏమైనా ఉన్నాయా, ఇవన్నీ కూడా సెర్చ్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా 27 మోటార్ సైకిల్స్, వాటికి వ్యాలిడ్ డాక్యుమెంట్స్ లేవు, సరైన పత్రాలు లేవు. రౌడీస్ ఒక 2 ఉన్నారు, సస్పెక్ట్స్ 2 దొరికారు. వీళ్ళని తీసుకెళ్లి స్టేషన్లో పెట్టి విచారించి పంపడం జరుగుతుంది. అదే రకంగా అవేర్నెస్ ప్రోగ్రామ్, ట్రాఫిక్ సంబంధించిన అవేర్నెస్ ప్రోగ్రామ్ కూడా వీళ్ళకి చెప్పడం జరిగింది. ట్రాఫిక్ సంబంధించి NDPS యాక్ట్ గురించి, గంజాయి యొక్క ప్రభావాల గురించి ఇవంతా కూడా ప్రజలంతా కూడా ఒక దగ్గర చేర్చి వాళ్ళకి అవేర్నెస్ ప్రోగ్రామ్ కూడా చేయడం జరిగింది. మన ప్రెస్ వాళ్ళు కూడా బాగా సహకరిస్తున్నారు. ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా వెంటనే ఫోన్ చేసి చెప్తున్నారు. ఇంకా కూడా మన కావల్లో ఖచ్చితంగా గంజాయి ఏమాత్రం ఉండకూడదు. మన ప్రెస్ వాళ్ళు కూడా హెల్ప్ చేయండి. ఎలాంటి ఇది ఉన్నా కూడా మాకు వెంటనే తెలియజేయండి. యాంటీ సోషల్ ఎలిమెంట్స్ కానీ, ఎవరన్నా రౌడీజం చేసేవాళ్ళు కానీ, గుండాలు కానీ, చిల్లరగా ఇబ్బందులు పెట్టేవాళ్ళు కానీ, దొంగలు కానీ, ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా వెంటనే మన 1 టౌన్ సిఐ కానీ, 2 టౌన్ సిఐ, కావలి రూరల్ సిఐ రాజేశ్వరరావు మాకు కానీ సీక్రెట్గా ఫోన్ చేసి చెప్పండి. మేము తగు చర్యలు తీసుకుంటాము. అందరికీ మంచి జరగాల, అందరూ శాంతి భద్రతలతో సుఖంగా హ్యాపీగా జీవించాలా. సీసీ కెమెరాస్, ఇంకొకటి మెయిన్గా పండగలు వస్తున్నాయి, పండగ సీజన్ సంక్రాంతి. ఈ టైంలో ట్రాఫిక్ కూడా బాగుంటుంది. ఈ టైంలో ఎక్కువగా తాగడం, తిరగడం, జలసాలు చేయడం ఇట్లాంటివన్నీ ఏమైనా ఉంటాయేమో, వాళ్ళ మీద కూడా చాలా కఠిన చర్యలు ఉంటాయి. గుళ్ళ దగ్గర వేరే కొంతమంది పేకాటలు ఆడుతున్నారు, సీక్రెట్ గా మందు తాగుతున్నారు అనే సమాచారాలు కూడా వచ్చాయి. ముందుగా చెప్తున్నాను, చాలా తీవ్రంగా ఉంటుంది. వాళ్ళని కానీ మేము పట్టుకున్నాం అంటే అటువంటి అసాంఘిక కార్యక్రమాలు ఎవరు పాల్గొనకూడదు. గుళ్ళ దగ్గర జాగ్రత్తగా పవిత్రంగా ఉండాలా. శ్రీధర్, డిఎస్పీ కావాలి. ది మెన్స్ సెలూన్స్ మా బ్రాంచ్లు ఆపోజిట్ వెంకటేశ్వర థియేటర్, తుమ్మలపెంట రోడ్, ఆపోజిట్ శ్రవంతి థియేటర్. మన నూతన బ్రాంచ్ రూపాయి మిద్ది ఆపోజిట్ కెనరా బ్యాంక్ కావాలి.